నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఎట్టకేలకు శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్ సంతకాలు చేశారు. 14 అంశాలపై ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం జరిగింది. ఒకరోజు ముందుగానే వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య డీల్ కుదిరింది. అందుకు ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సు వేదికైంది. వైర్లెస్ ప్యాలెస్లో ఇరాన్తో కుదిరిన ఒప్పందంపై అగ్రరాజ్యాధినేత ట్రంప్ సంతకం చేశారు. దీంతో శాశ్వత శాంతికి మార్గం సుగమమైంది. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చంటున్నారు ఇరు దేశాల నేతలు. భవిష్యత్తులో శాంతి ఒప్పందం నిలిచేనా? ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న భయాలేంటి? అసలు ట్రంప్ వ్యవహార శైలిపై ఎందుకు చర్చ జరుగుతోంది? మీకోసం నేనున్నాను అంటూ అగ్రరాజ్యాధినేత అన్ని దేశాల్లో జోక్యం చేసుకుంటున్నారా? అందుకే మోదీని ఆకాశానికి ఎత్తారా? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎందుకంత ప్రేమ? ట్రంప్ టార్గెట్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. వాషింగ్టన్, టెహ్రాన్ ఒప్పందం ప్రకారం అమెరికా 30 రోజుల్లో ఇరాన్పై అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. అలాగే వాణిజ్య నౌకలకు 60 రోజుల పాటు ఎలాంటి రుసుము లేకుండా సురక్షిత ప్రయాణం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. అయితే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరటం కంటే దాన్ని అమలు చేయడమే అసలైన పరీక్ష అంటోంది టెహ్రాన్. MOU ఎలా ముందుకెళ్తుందో చూడాలంటూ ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు G7 సదస్సులో భారత ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. తన మిత్రుడు మోదీ ప్రధానమంత్రిగా ఉండగా ఎవరైనా ఇండియాపై దాడి చేయడానికి సాహసిస్తే ఊరుకోమన్నారు. తాము వెంటనే రంగంలోకి దిగి వాళ్ళ అంతు చూస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మోదీ పదవిలో ఉండగా భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని ముష్కరులను హెచ్చరించారు. ఢిల్లీతో అధికారికంగా రక్షణ ఒప్పందం లేకపోయినప్పటికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు ట్రంప్. ఇండియా ఒక ఇంటర్నేషనల్ పవర్ అంటూ కితాబిచ్చారు అమెరికా ప్రెసిడెంట్. ఆ దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం అంతర్జాతీయంగా ప్రతి విషయంలోనూ అది పెద్ద పాత్రే పోషిస్తుందని ప్రశంసించారు. ఫ్రాన్స్లో జరిగిన G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్, మోదీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత్ నమ్మకమైన భాగస్వామి అంటూ చెప్పుకొచ్చారు. తాను త్వరలోనే భారత్లో పర్యటిస్తానని కూడా అన్నారు. నా దృష్టిలో మోదీ చాలా కఠినమైన మనిషి, బేరసారాల్లో దిట్ట, జైంట్ కిల్లర్ అంటూ కామెంట్స్ చేశారు ట్రంప్. వైట్ హౌస్లో తానున్నంతకాలం మోదీ మంచి మిత్రుడేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంతో ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. మోదీ స్థానంలో ఎవరైనా కొత్త నాయకుడు వస్తే అప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆయన నాయకత్వంలో ఇండియా మరింతగా అభివృద్ధి చెందుతూనే ఉంటుందన్నారు. మోదీ నాయకుడిగా ఉన్నంతకాలం భారత్ అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకొచ్చారు ట్రంప్. మరోవైపు పశ్చిమాసియా జలాల్లో భారతీయ నావికుల భద్రతా అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. వారికి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పారు. మొత్తానికి G7 సదస్సు వేదికగా ఇరాన్, అమెరికా యుద్ధానికి బ్రేక్ పడితే నరేంద్రుడి స్పీడ్ను అగ్రరాజ్యాలకు తెలియజేశారు ట్రంప్.